ఎన్డీఏ అలయన్స్ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 35 రోజులు అవుతుంది. మంగళవారం వస్తే చాలు ట్రిప్కి 2,000 కోట్లు అప్పు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ఈ చేయి చాపడం జరిపింది, ఇంకా ఆయన సంపద సృష్టిస్తాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు బాకీ గురించి రాష్ట్రం ఉన్న పరిస్థితిలో బాకీ గురించి బాకీలు చేసిన వాళ్ళు మాట్లాడకూడదు. కష్టాలు ఇప్పుడు మీడియా వాళ్ళకి కానీ, మీ ప్రింట్ మీడియాకి కానీ, ఎలక్ట్రికల్ మీడియా కానీ, ఎవరికన్నా కానీ ఈ రాష్ట్రంలో ఇంత అప్పు ఉన్నదని ఇప్పుడు మీకు తెలుసా? 19 లక్షల కోట్లు అంట. ఊరక 19 లక్షల కోట్లు అంటే రాష్ట్రం ఏర్పడి మనం 1,50,000 కోట్లనే మనం వచ్చున్నాం లాస్ట్ టైం చంద్రబాబు గారు వచ్చినప్పుడు. దాన్ని 3 లక్షల కోట్లకి ఇదైంది. ఈయన ఆ లెక్కన 16 లక్షల కోట్లు చేసినట్టేగా. ఎక్కడైనా రాష్ట్రంలో ఒక గుంట బూడ్చాడా? రాష్ట్రాన్ని పిప్పి పీల్చేశారు. అసలు ఈ పదాలు వాడటానికి వాళ్ళకి వాస్తవం చెప్పాలంటే కొన్ని పదాలు వాడకూడదు సార్. రాష్ట్రంలో గుంట పడకపోతే పేదలకు 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టిన పథకాలు ఇచ్చామని చెప్పేసి అంటున్నారు. పథకాలు ఇస్తే ఫలితం అలాగెందుకు వచ్చిందండి? అవునండి, ఆటోలకి ఇచ్చారండి. ఆటోలేను ఈయన ఆటోలేమో ఒకళ్ళు తోలుకునేది ఒకటి, పెనాల్టీలేమో ఆటోల వాళ్ళకి, డబ్బులు వచ్చేదేమో 4 ఆటోలు ఉన్నవాడికి. అట్లనే నువ్వు వేసే డబ్బులు 100కి 30 మందికి ఉపయోగపెడితే 70 మంది యాంటీ కదా. 70 మంది యాంటీగా వేయబట్టే కదా నీకు ఈ ఫలితాలు వచ్చింది. ఇప్పుడు వారానికి 2 రోజులు ఆంధ్రాలో ఉండి 5 రోజులు వెల్లంక ప్యాలెస్లో రెస్ట్ తీసుకుంటుంది. ఆ నుంచి కూడా అజ్ఞాతంలోకి వెళ్తున్నాడు. ఆడ కూడా భయపడి చుట్టూరు మంచాలు వేసుకొని పొనుకునే అతను కూడా మాట్లాడాలంటే బాకీ గురించి చాలా కష్టం. అది అంటే రేపు 22 అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాను అన్నాడు. ఎలా ఉండేది అడుగు పెడితే? ఎప్పుడు 22వ తారీఖు అసెంబ్లీ సమావేశం నెల వస్తుందండి. 28 12 నెలల్లో 10 నెలలు వస్తుంది. 28 అడుగు పెడితే దానికి ప్రజా సమస్యలు మేము పోరాటం చేయమను, మేము యాక్సెప్ట్ చేస్తాం. సమస్యలు మేము పోరాటం చేయమను. లేదు మేము తప్పు చేసాము, బాకీలు చేస్తున్నాం, దేనికి చేస్తున్నాము పోరాటం చేయమను. పెండింగే 2 లక్షల దాకా పెండింగ్ పెట్టిపోయాడు. ఎవరికైతే ఇవ్వాల్సినవి 2 లక్షల కోట్లు పెట్టిపోయాడు. ఏం చేయాలి? సంస్థలు అన్నీ ప్రతి దానికి ఒక సంస్థను ఏర్పాటు చేసుకొని ఆ సంస్థ ద్వారా అప్పులు తెచ్చాడు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ప్రజలకు సంబంధించి ఆస్తులే కదా. 90%లో 25% తాకట్లో ఉంది. సార్ చివరిగా చెప్పండి, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 35 రోజులైనా ఇంకా వైసీపీ కార్యకర్తల మీద దాడులు అనేది ఆగలేదు. చంద్రబాబు నాయుడుకి ఇది నా రిక్వెస్ట్ ఏం కాదు, వార్నింగ్. ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకొని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది అసలు ఇప్పుడేం జరగటంలా? ఆయన అట్టే పోతా ఉంటే ఆయన మీద కూడా దాడులు జరుగుతాయి. ఆయన ఈ పోకట్లో పోతే ఆయన మీద కూడా జరిగిద్ది. అసలు ఇప్పుడు అసలు ఏం దాడులు లేవు అయ్యాయి. వాళ్ళే ఇప్పుడు నేను జరిగింది ఏంది ఇనుకోనది. వాళ్ళిద్దరు రియల్ ఎస్టేట్ చేస్తారు, వాళ్ళిద్దరికి పడకపోయారు. ఇంకోసారి జరిగింది వాళ్ళే రెచ్చగొడతారు. వాళ్ళే పల్నాడులో ఉంది. పల్నాడు ఆయన లోపల పోయినాక ఏమైనా జరిగినాయా? మరి ఎందుకు జరగలేదు? రాష్ట్రంలో ఎక్కడో ఇబ్బంది పడే దగ్గర 2-3 నియోజకవర్గాలు జరగలేదని మేము అన్నాం. కానీ వీళ్ళు పోతద్దాల్లో చూపించి ఓన్లీ సాక్షి ఛానల్, ఆ 2 ఛానళ్ళు, వాళ్ళ పేమెంట్ ఛానల్లో చూపించుకుంటే వాళ్ళే చెబుతున్నారు కదా ఇల్లు అక్కడ ఇంకో ఛానల్ పెట్టుకుంటానండి. ఇంకో ఛానల్ ఆయన విజయసాయి రెడ్డి కూడా అంది. మరి విజయసాయి రెడ్డి గారు అంటున్నారు కదా, దేనికి ఇప్పుడు ఓనమాల దీనిలో కూడా ఛానల్స్ మెయింటైన్ చేస్తున్నారు, మా పరువు దిగజారుస్తున్నారు, ఆమె వయసు ఏంటి, నా వయసు ఏంటి, ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగలడం ఏంటి, అసలు ఎంతవరకు కరెక్ట్, ఎలా మీరు ఇలా చేయడం అని అంటున్నాడు విజయసాయి రెడ్డి గారు. దానికి సమాధానం వాళ్ళ హస్బెండే చెబుతున్నాడు అండి. ఇవాళ కూడా చెప్పాడు, మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె కూడా ఒక ఆడకూతురు కనుక మనం ఎక్కువ మాట్లాడకూడదు. అది మా పార్టీకి ఉన్న నిబద్ధత. అది మా అధినాయకుడు మాకు ఇచ్చిన 83 నుంచి నేను పార్టీలో ఉన్నాం కనుక మాకు కొన్ని ఇలువలు ఉన్నాయి. అదేంటంటే ఆ ఇలువను బాగొట్టుకొని మాట్లాడాలంటే మనం మాట్లాడలేము. ఆ క్యారెక్టర్ ఏంటంటే ఆమె ఏందో ఆయన వాళ్ళ ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా అర్థమైపోద్ది వాళ్ళ హస్బెండ్ చెప్పేది. దాని గురించి అసలు మాట్లాడలేము. అసలు అప్పుల గురించి అంటావా? అసలు అప్పుల గురించి మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకి లేదు, ఏంది అతనికి లేదు, జగన్మోహన్ రెడ్డి.